కరువుకు ఆలవాలమైన అనంతపురం జిల్లాకు ఒక జీవనాడిలా ఉన్న ఆర్డిటి నడ్డి విర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయింది కూడా. అంటే ఏదైతే ఆర్డిటికి విదేశీ నిధులు వస్తున్నాయో ఆ విదేశీ నిధులకు సంబంధించి ఎఫ్సిఆర్ఏను బ్యాన్ చేస్తూ, అంటే ఎఫ్సిఆర్ఏను బ్యాన్ చేయడం వల్ల విదేశీ నిధులు ఆర్డిటికి రావడం ఆగిపోయి, దీంతో ఆర్డిటి సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా నిలిచిపోతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్య సేవలు తగ్గుబాటు అయ్యి, ఇక విద్యాపరంగా మొత్తం కూడా చాలా కుంటుపడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక చెప్పండి, ఇదంతా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతము. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని కర్తనపర్తి గ్రామంలో మనము. ఇదంతా కూడా నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం. ఇదంతా కూడా ఒకప్పుడు పూరిపాకలు ఉండేటివి అనమాట. అంటే ఆర్డిటి సంస్థ సౌజన్యముతో వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పక్కా గృహాలుగా మారిపోయాయి. ఇప్పుడు మనం ఇండ్ల పైన చూడొచ్చు అనమాట. ఆ 2021లో నిర్మించిన ఇల్లు ఆర్డిటి అని ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మరి ఇంతటి అంటే ప్రభుత్వము చేయాల్సిన పనులను ఆర్డిటి తన సొంత నిధులతో, అంటే విదేశాల నుంచి వచ్చే నిధులను వెచ్చించి ఇక్కడ పేద ప్రజల కోసం పాటుపడుతుంటే వాటి నడ్డి విరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఏంటి అసలుకి ఇక్కడ లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటాం. అసలు ఆర్డిటి సంస్థ చేస్తున్న సేవలు ఎలాంటివి అన్నవి ఇక్కడే ఉన్న లబ్ధిదారులతో అడిగి తెలుసుకుంటాం. చూడవచ్చు, జయలక్ష్మి వైఫ్ ఆఫ్ మాధవయ్య, అంటే మహిళల పేరు మీద ఇల్లులు ఇచ్చారు. ఇక్కడ జయలక్ష్మి గారమ్మా, మీరు జయలక్ష్మి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మా జయలక్ష్మి చెప్పండి అమ్మా, ఎప్పుడు ఇచ్చారు ఇల్లు మీకు? 2021 సార్. 2021. అంతకుముందు ఇక్కడ ఏముండిందమ్మా? ఇక్కడ గుడిసె ఉండే సార్. గుడిసె ఉండింది. గుడిసె. నువ్వేం పని చేస్తావు? వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం పని చేసుకుని పూరి గుడిసె ఉండేది ఇక్కడ. మరి ఈ ఇల్లు కట్టించింది ఎవరు మీకు? ఆర్డిటి వల్ల. ఆర్డిటి వాళ్ళు. ఓకే. మరి మీలాంటి పేదల కోసం ఆర్డిటి ఇల్లు కట్టించి ఒక పక్కా గృహాన్ని నిర్మించింది, భద్రత ఇచ్చింది కదా. మరి ఆర్డిటి సమస్యకి ఈరోజు కష్టం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మరి మీరేం చేస్తారు? మేము ఆర్డిటికి మద్దతుగా ర్యాలీలో పాల్గొడతాము. అవునా? మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఎవరు చేస్తున్నారు? అది వాళ్ళ ఫండ్ కూడా ఇచ్చినారు సార్. 10,000 ఆర్డిటి వాళ్ళు. పిల్లలు చదువుకి ఇచ్చారు. 7,000 రూపాయలు ఇస్తున్నారు. మా పిల్లలు ఆర్డిటి స్కూల్కి పోతున్నారు. గర్భిణీ స్త్రీలు ఆర్డిటి హాస్పిటల్లోను డ్రిప్ ఇచ్చినారు, స్ప్రింక్లర్లు ఇచ్చినారు. సరే, ఈరోజు మీలాంటి వారి కోసం మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతు ఇస్తారు మీరు? ఇస్తాం సార్. ఎందుకు? ఆయన మన జిల్లా కోసం పోరాడుతున్నాడు కాబట్టి దానికి మద్దతు ఇస్తాం సార్. ఓకే, నువ్వేం చెప్తావమ్మా? మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఆర్డిటి గురించి ఏం చెప్తావు? మాకు చాలా సహాయం చేసింది సార్ ఆర్డిటి. 4 కుటుంబాలు ఉంటాం సార్ మేము ఒక ఇంట్లో. 4కి 4 ఇండ్లు ఇచ్చినారు సార్. 4 కుటుంబాలు అంటే 4కి 4 ఇచ్చినారు సార్. ఆయన చాలా గొప్పవాడు సార్, ఫాదర్ సార్. అంటే దేవుడు ఉన్నట్లు మాకు, మా హృదయంలో ఉన్నాడు మా ఫాదర్. పెరారు సార్. గొప్ప దేవుడు సార్ మాకు, గొప్ప దేవుడు. ఆర్డిటి చేత లబ్ధి పొందిన పోతన్న కూడా ఇక్కడే ఉన్నాడు. పోతన్నకు జరిగిన లబ్ధి అంటే ఆర్డిటి నుంచి అడిగి తెలుసు. చెప్పు పోతన్న, ఆర్డిటి మీ కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరింది? సార్, ముఖ్యంగా నమస్కారం మీకు. ఈరోజు గత కనీసం 60 సంవత్సరాల నుంచి ఆర్డిటి అనేది లేకపోతే మా అనంతపురం జిల్లా కరువు జిల్లాకి మరియు ఇంకొకసారి గుర్తింపు ఉంటుంది. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియగానే స్పెయిన్ నుంచి వచ్చి నేను చిన్నప్పటి నుంచి మాకు రాగ్గంజి ఇచ్చి మాకు తట్టల్లో పోసి తాగామప్పుడు మా విద్య కొరకు స్కూల్ కట్టించేసి ఒక చిన్న రూమ్ తీసుకొని మా ఊర్లో స్కూల్ స్టార్ట్ చేశాడు. దానిలో చదువుకొని ఈరోజు అంతో ఇందో మేము జ్ఞానం సంపాదించుకున్నాం ఆయన ద్వారాగా. మాకు విద్య అయితేనేమి, ఆరోగ్యానికి మా కాన్స్టిట్యున్సీలోనే కళ్యాణదుర్గం హాస్పిటల్ కట్టడం వల్ల మా దళితులు కావచ్చు, అక్కడున్న లోకల్ ఎవరికైనా కావచ్చు, ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళి ఫ్రీగా వైద్యం చేయించుకుంటాం సార్. మేము 18 సంవత్సరాల వరకు మా పిల్లలకి ఫ్రీ వైద్యం చేయించారు. మా భార్యలు కానీ గర్భవతి అయితే బయటికి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టి చేసే స్తోమత మాకు లేదు. అట్లాంటి మాకు వరంలా ఆర్డిటి మాకు సేవలు అందిస్తూ ఉంది ఇక్కడ. కానీ మాకు ఇప్పుడు ఆర్డిటిని రెన్యువల్ చేయలేదనే విషయం విన్నాము. కానీ ఇంత దుర్మార్గమైన చర్య చేస్తున్నప్పుడు మాకు గుండెలు రగిలిపోతున్నాయి సార్. ఎందుకంటే మా భవిష్యత్తు ఏమో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మాకు ధైర్యం ఆర్డిటి ఉందనే ఒక ధైర్యంతో బతుకుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికైనా వైద్యపరంగా లబ్ధి చేకూరిందా? మా అమ్మకు వచ్చేసి 2016 సంవత్సరంలో చాలా ఇబ్బంది అయింది. 2 ఆపరేషన్లు చేయించారు. ఏం ఆపరేషన్? గర్భసంచి ఆపరేషన్. రెండు ఆపరేషన్లు ఫెయిల్ అవ్వడం జరిగింది సార్. 3వ ఆపరేషన్ బెంగళూరులో ఎంఎస్ రామయ్య హాస్పిటల్ దగ్గర వారే స్వయాన తీసుకెళ్లి ఆర్డిటి వారు హాస్పిటల్ నుంచి వాళ్ళ స్టాఫ్ ద్వారా పంపించి అక్కడ దాదాపు 5 లక్షల వరకు మా అమ్మకు
ఖర్చు పెట్టించి మా అమ్మ ప్రాణాలు నిలిపిన గొప్ప మహానుభావుడు సార్ ఆయన. ఈ ఎవరు రోజు ఆయన? మా ఫాదర్ పెరార్ సార్. ఉమ్. ఆయన మేము ఎంత రుణపడినా తక్కువే సార్ ఆయనకి మేము. అదేగాక మాకు ఒక పక్కా గృహం కట్టించడం జరిగింది. మా పిల్లలకు బ్యాంకులో ప్రతి సంవత్సరం 600 రూపాయలు డిపాజిట్ చేస్తూ వచ్చారు. నేను కూడా ఆడిట్ చదువుకొని మా సేవ కొరకు నేను చిన్న స్కూల్లో టీచర్గా పనిచేశాను. వాళ్ళ యొక్క సేవకు గుర్తించి నాన్న కూడా చదువుకున్నాను కాబట్టి 10 మంది పిల్లలకు సేవ చేయాలని ఒక 5 సంవత్సరాలు టీచర్గా కూడా పనిచేశాను సార్, పిల్లలు ట్యూషన్ మాదిరిగా. ఇక్కడే ఆర్డిటి నుంచి లబ్ధి పొందిన మారెక్క కూడా ఉన్నారు. ఆరెక్క అందురాలు కళ్ళు కనిపి ఆమెకు కూడా ఇల్లు ఇచ్చారు. చెప్పమ్మా. అమ్మా నమస్కారము, నా పేరు నాగరాజమ్మ, నేను రిపోర్టర్ని. ఈ ఇల్లు ఎవరు ఇచ్చారమ్మా మీకు? ఆర్డిటి గవర్నమెంట్ కాదా? ఆర్డిటి. ఓకే. మరి ఈరోజు ఆర్డిటికి కష్టం వచ్చిందంట, ఏం చెప్తావమ్మా నువ్వు? ఆర్డిటి కావాలి. నీ కళ్ళు కనిపివమ్మా? ఓకే ఓకే. ఏం పని చేస్తారు మీ ఇంట్లో పిల్లలు? ఏం పని లేదు సార్, కొడుకే ఉండేది అయితే బాగలేదు, అటుకు చూపించుకొచ్చుకునేది విన్నాడు. ఓకే. మరి ఆర్డిటి కోసం ఏం చేస్తావు నువ్వు? నీ కళ్ళు కనిపి ఏం చేస్తావు? ఏం చేస్తామంటే ఉండాలి సార్ ఆడిటు. ఆర్డిటి ఉండాలా? ఓకే. ఎందుకు ఉండాలి ఆర్డిటి? మేము మాకు ఆరోగ్యాలు బాగలేకుంటే పోతాము, చూపించుకుంటాము, వస్తాము. ఎక్కడ చూపించుకుంటారు? కళ్యాణంలో సార్, ఆర్డిటి ఆసుపత్రిలో. ఓకే. మీరు బాగుండాలంటే ఆర్డిటి ఉండాలి మీకు. ఉండాలి. ఒక అందురాలైన మారెక్క, అక్కడున్న విజయలక్ష్మి, పాతన్న, అందరి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి కదా. వాళ్ళ ఒక్కరివే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే తీసుకుంటూ పోతే లక్షల మంది మనకు అనంతపురం జిల్లాలో దర్శనం ఇస్తారు. అంటే ఆర్డిటి వల్ల మాకు ఇల్లు వచ్చింది, ఆర్డిటి వల్ల మాకు ప్రాణం నిలబడింది, ఆర్డిటి వల్ల మాకు సర్జరీ సక్సెస్ అయింది, ఆర్డిటి ఇచ్చిన దానివల్ల మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, ఆర్డిటి వల్ల మేము మంచి జీవనం గడుపుతున్నాం, ఆర్డిటి వల్ల మా సామాజిక స్థితిగతులు బాగుపడ్డాయి అని చెప్పుకునే ప్రతి వర్గంలో కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారంటే ఆర్డిటి సేవలు ఏ స్థాయిలో ఈ ప్రాంతంలో విస్తరించిపోయాయి. ఇలా ఆర్డిటి మీద ఒక అభిమానము ఇక్కడ వేళ్ళునికి పోయింది ఇక్కడి ప్రజల్లో. ఆర్డిటి అన్నా, ఆర్డిటిని అనుసరిస్తున్న ఒక మ్యాథ్యూ ఫెర్రర్ అన్నా కూడా ఒక దేవుళ్ళ చూస్తారు ఈ ప్రాంతంలో కూడా. అలాంటి ఒక దేవాలయం లాంటి ఒక ఆర్డిటిని మూత వేయించడానికి, ఆర్డిటికి వచ్చే ఫండ్ను నిలుపుదల చేయించడానికి ప్రభుత్వం ఎందుకు కుట్ర పన్నుతోంది, ఏంటి ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఆర్డిటికి రావాల్సిన నిధుల విషయంలో ఎలాంటి ఇది లేకోకుండా, అరమరికలు లేకోకుండా ఆ ఎఫ్ఆర్సీని పునరుద్ధరించి ఈ ప్రాంత ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ ప్రాంత వాసులంతా కూడా ఆశిస్తున్నారు.